నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి గ్రామ పంచాయతీలో ఖాళీ స్థలాలు, పాడుబడిన గృహాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలు, గడ్డి మొక్కలు తొలగించి శుభ్రం చేసుకోవాలని సెక్రటరీ జి భాస్కర్ కోరారు. శుభ్రం చేయని స్థలాల్లో నిర్మించబోయే నిర్మాణాలకు అనుమతులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సేవా సంస్థల ప్రాధాన్యత అభివృద్ధి చెందవలసిన దేశాలు అధికంగా ఉంటుందని, వాణిజ్యవేత్తలు లయన్స్ క్లబ్లలో చేరి ఎల్ఫీఎఫ్కు విరాళాలు ఇవ్వడం మూలంగా సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగుతాయని శాసనమండలి సభ్యులు లయన్స్ ఆంధ్రప్రదేశ్ పూర్వ చైర్మన్ వంకా రవినాథ్ అన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 315A2 జిల్లాలో లయన్స్ ఇంటర్నేషనల్కు విరాళాల ద్వారా సపోర్ట్ చేసిన లయన్స్కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో రవీంద్రనాథ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. భారత బంగ్లాదేశ్ మిత్ర దేశాలని ప్రజలందరూ పరస్పరం అభినందించుకుంటున్నారని రవీంద్రనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి లయన్స్ క్లబ్ల ద్వారా బంగ్లాదేశ్ లయన్ క్లబ్లకు పూర్తి సహకారం అందిస్తామని రవీంద్రనాథ్ తెలిపారు. ఢాకాలో 315A2 జిల్లా గవర్నర్ ఎలెక్ట్ శంకర్ కుమార్ రాయ్ రవీంద్రనాథ్ను అభిమానిస్తూ ప్రత్యేక మెడల్తో సత్కరించారు. సెకండ్ వైస్ గవర్నర్ మోసిస్ ఇమాన్ చౌడు, క్యాబినెట్ సెక్రటరీ శాంతిహు సాహు, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కురం నహార్, జలాల్ అహ్మద్ తదితర నాయకులు పాల్గొన్నారు. కన్నప్ప చిత్రం అత్యంత భక్తిభావంతో చిత్రీకరించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వెంకటేశ్వర థియేటర్లో శుక్రవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న శివరూపంతో పాటు ఆలయం వెలుపల ఉన్న కన్నప్ప చిత్రంను కళ్ళకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. చిత్ర మాసాంతం భక్తి రసంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యే విధంగా రూపొందించారని, మంచు విష్ణు నటన ఆద్యంతం రక్తి కట్టించిందని, చివరిలో ప్రభాస్ తన నటనతో అలరించారని అన్నారు. తమిళ, కన్నడ, తెలుగు రాష్ట్రాల నటీనటులతో రూపొందించిన చిత్రం కుటుంబ సమేతంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రుద్ర ధనరాజు, పట్నాధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, అత్తిలి ఇరగవరం మండలాధ్యక్షులు పాయబని సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఇండిగోలి బలరామకృష్ణ, మెహర్ అన్సారీ, బెజ్జివరపు హేమశ్రీ, నత్తా కృష్ణవేణి, ఉండపల్లి జానకి పాల్గొన్నారు. మోహన్ బాబు గారు చాలా భక్తి రసంతో చాలా చక్కగా తీశారు. నా చిన్నప్పుడు భక్త కన్నప్ప కృష్ణరాజు గారిని వచ్చింది. మరి ఇప్పుడు కన్నప్పగా మరి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మంచి తారాగణంతో అటు తమిళనాడు, అటు కేరళ, అటు హిందీ నుంచి అందరన్నీ కూడా మోహన్ లాల్ కానీ, అటు శరత్ కుమార్ కానీ, అటు అక్షయ్ కుమార్ కానీ అందరినీ కూడా పెట్టి ఈ ప్రభాస్ ముఖ్యంగా ఈ సినిమాకి ప్రభాస్ గారు ఒక లాస్ట్కి దీన్ని ఆయన భక్తి భావంలో రావడానికి కారకుడైన ప్రభాస్ గారు కూడా మంచి ఇదిగా పెట్టున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా మరి భక్తిని పొందడానికి ఆస్కారం ఉంది. మరి ఆయన మోహన్ బాబు గారు శ్రమ, అలాగే విష్ణుబాబు గారు శ్రమ బాగా కష్టపడి బాగా తీశారు. ఇది మంచి సినిమా అని, ఇటువంటి సినిమాని ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి అందించిన మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జూలై 9న దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం తణుకు ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు బొద్దాని నాగరాజులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తేవడం జరిగిందని అన్నారు. 8 గంటల పని రద్దు చేసి 10 గంటల పని చేయాలని చట్టం చేయడం కార్మికులను కట్టు బానిసలు చేయడమేనని అన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జూలై 9 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి మందుల ముత్తయ్య, గండ్రాపు శ్రీనివాసరావు, కొమ్మతుల రవికుమార్, సిర్రావాణి, గెద్దాడ అన్నపూర్ణ, ముఖ్య రాములమ్మ, అజ్జి శివపార్వతి, మందుల లక్ష్మి, టి బాలాజీ, ఏ రమేష్, ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొయ్యేరు ప్రాథమికోన్నత పాఠశాలలో అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఈదర సందీప్ కుమార్ స్కూల్ పిల్లలకు నోట్బుక్లను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి కుటుంబరావు, విద్యా కమిటీ చైర్మన్ కోతం రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెంటపాడు
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో తాడిపత్రి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. పెంటపాడు మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, గ్రామ సర్పంచులతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, మండల తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాలాజీ వెంకటరమణతో పాటు పంచాయతీరాజ్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి తానేటి వనిత, గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, గూడూరు శ్రీనివాస్, అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, జిల్లా పార్లమెంట్ పరిశీలకులు గురుమూర్తి రెడ్డి, జిల్లా నాయకులు, నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు కూడా అన్ని చూస్తా ఉన్నారు. ప్రజల్లో కూడా మార్పు వస్తా ఉన్నారు. ఏదైతే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఈరోజు ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వస్తా ఉంది. మనం చక్కటి వ్యవస్థలు పెట్టాం, ఆ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మళ్ళీ క్లోజ్ చేసే పరిస్థితి వస్తా ఉంది. మరి తప్పకుండా మనందరం కలిసి మళ్ళీ కూడా ప్రజలు మనం చేసిన పనులన్నీ కూడా చెప్తూ, మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం గుర్తు చేస్తూ, ఈరోజు చంద్రబాబు ఏ విధంగా అయితే ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సౌకర్యార్థం ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న మలేరియా కార్యాలయాన్ని శాసనసభ్యుని చొరవతో అధికారులు ఐటీడీఏ కేఆర్పురానికి తరలించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, మలేరియా పీడిత రోగులు ఈ వ్యాధికి సంబంధించి మందులకు చికిత్స నిమిత్తం ఏలూరు వెళ్లడం ఇబ్బందిగా ఉండడంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి ఎటువంటి నష్టం జరగకుండా మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని ఆదేశించారు. దీంతో ఐటీడీఏ మలేరియా కార్యాలయాన్ని తరలించడంతో అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో క్రమశిక్షణతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ది ఏలూరు రూరల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంఘ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దిగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటి పరిష్కరించేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల మేకలు పెంపకందారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మేకలు, గొర్రెల్లో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పెదవేగి మండలం భోగాపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించి గొర్రెలకు నట్టల నివారణ మందులు స్వయంగా అందించారు. నాటి ప్రకటిత ఎమర్జెన్సీ కంటే నేటి అప్రకటిత ఎమర్జెన్సీ మరింత ప్రమాదకరమైన ధోరణి కలిగిందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా శుక్రవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 1975 జూన్ 26న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ 19 నెలల పాటు కొనసాగిందని ఆయన వివరించారు. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.